రెండింటికి కూడా ఆల్ అసోసియేట్స్, న్యూ కమర్స్ అందరికి కూడా ఆల్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద బొనాన్సా. మనం ఏదైతే బాలీ ట్రిప్ పెట్టినామో ఏ ప్రాజెక్ట్లో అమ్మినా కూడా కౌంట్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్గా లాస్ట్ టైం లాగానే రష్ గ్రీన్స్ సేల్ చేసిన దాన్ని కౌంట్ విల్ బి టేకెన్ యాజ్ ఎ డబుల్. సో దట్ విల్ బి బిగ్ అడ్వాంటేజ్. మీరు రష్ గ్రీన్స్లో అమ్మింది డబుల్ కౌంట్ కింద వస్తుంది. రిమైనింగ్ ఆల్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు మీ సిఎండీస్ ద్వారా బ్రాడ్కాస్ట్ ద్వారా మీ అందరికీ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. మనకి జూలై 8కి లాంచింగ్ అనేది గుర్తుపెట్టుకోండి. మీ గ్రౌండ్ వర్క్ చేసుకోండి, మీ కస్టమర్ పైప్ లైన్ రెడీ చేసుకోండి. సో యూ బీ ప్రిపేర్డ్ ఆన్ దట్ డే. సో ఓన్లీ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ, ఆ రోజు జూలై 8 రోజు ప్లాట్ బుక్ చేసిన అసోసియేట్కు 3 grams గోల్డ్ ఇవ్వబడుతుంది. ఓన్లీ ఫర్ దట్ డే 3 grams గోల్డ్ అదర్ దాన్ బొనాన్సా. So that is a very big opportunity, 3 grams gold, which is very good. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకోండి. జూలై 8 ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రీషియస్ డే ఫర్ అస్. సో జూలై 8 ప్లీజ్ మేక్ ఎ నోట్. అందరి ఎంజాయ్మెంట్ కొరకు సిఎండీస్కు వాళ్ళు అడగడము, నేను ప్రామిస్ చేయడం వల్ల ఈ అరేంజ్మెంట్ అంతా చేయబడింది. నేను ఐ కుడ్ కన్విన్స్ ఎండి సార్, కన్విన్స్ చేసేసి నేను ఇది చేయగలుగుతున్నాను. యాజ్ సార్ సెడ్, ఇది ఎందుకు చేసినామా, ఇంకొకసారి ఇటువంటి ఆలోచన కూడా చేయొద్దు అనే సిచ్యువేషన్ రానియొద్దు దయచేసి. ఇక్కడ మాట్లాడుతున్నాను 2 నిమిషాలంటే కూడా వెళ్ళిపోయి కొంతమంది కూర్చుంటున్నారు. సో మా అనుభవాలు కొంచెం ప్లీజ్ బీ ఇన్ కంట్రోల్. సో మన టేబులే మనమందే, మనం తాగాల్సినంత తాగొచ్చు, ఎంజాయ్ చేయండి, లిమిట్లో ఉండండి, మళ్ళీ ఇంటికి రీచ్ కావాలి అందరు సేఫ్గా. సో డోంట్ ట్రబుల్ యువర్ సెల్ఫ్ అండ్ డోంట్ ట్రబుల్ అదర్స్. మీరందరూ కంఫర్టబుల్గా ఉండండి, ఓన్లీ ఎంజాయ్మెంట్ మూడ్లో ఉండండి. ఎంజాయ్మెంట్ స్పాయిల్ కాకూడదు. అండ్ దేర్ ఈజ్ ఎ సిస్టమేటిక్ సప్లై విల్ బి దేర్. కొంచెం సప్లై చేసే వాళ్ళకి, క్యాటరర్స్కి, ఈవెంట్ వాళ్ళకి కోఆపరేట్ చేయండి. మీ టేబుల్ మీద అన్నీ ప్రొవైడ్ చేస్తారు, స్నాక్స్, బాటిల్. వన్స్ బాటిల్ ఈజ్ డన్, కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎంటీ బాటిల్ ఇచ్చిన తర్వాత ఫుల్ బాటిల్ అక్కడ పెడతారు వితౌట్ క్యాప్. సో టేక్ కేర్ ఆఫ్ దట్. కేర్ఫుల్గా ఉండండి. ఎవరు టేబుల్ల మీద నుంచి లేచి ఇంకో టేబుల్ పోవడము, వాళ్ళని పిలవడము, వీళ్ళని పిలవడము చేయకండి. ఎవరి టీము వాళ్ళ దగ్గర కూర్చోండి. ప్లెంటీ ఆఫ్ స్పేస్ ఉంది, ఆ హాల్ అంతా కూడా ఖాళీగా ఉంది. మీరు కంఫర్టబుల్గా అకామిడేట్ కండి. బట్ ఈ టేబుల్ నుంచి ఇంకొక టేబుల్కి పోయి ఆ టీం వాళ్ళను, ఈ టీం వాళ్ళను డిస్టర్బ్ చేసి బిజినెస్ గురించి మాట్లాడి డోంట్ డూ దట్ ప్లీజ్. సో ఐ హోప్ యూ పీపుల్ అండర్స్టూడ్. విల్ ఎంజాయ్ టు ద మ్యాక్సిమం బట్ అండర్ కంట్రోల్. అందరు సేఫ్గా ఇళ్ళలోకి పోవాలి. సిఎండీస్ అండ్ కోర్ లీడర్స్, I request all people to take care of your team and newcomers, everybody. Make them comfortable and let them enjoy. Thank you so much.